ఈ వీడియో సరదాగా ఫన్నీ కోసం చేసాం. ఇవి ఎవరిని ఉద్దేశించింది కాదు, ఇది కేవలం ఎంటర్టైన్మెంట్స్. ఏం పోరాడలేము, అతను కట్ చేయాలి అంతే, ఇంకేం లేదు. కంటిన్యూటీ. అతను ఏంటంటే ఒక వెరైటీ కోరుకుంటున్నాడు. బాగా జరుగుతున్నట్టుంది స్పీడ్గా. మధ్యలో ఆ పాపను పెట్టుకుని ఫోటోలు దిగటం ఇది దరిద్రం కాకపోతే. తోలు తీసి ఆరేస్తాం. సుధీర్తో ఏంటి నీ సంబంధం? అసలు మీది ఫ్రెండ్షిప్ ఏంటది? నీ చెల్లితో మాట్లాడడానికి బ్రిడ్జ్ చేసేవరా దొంగ బామర్ది? స్నేహం అంటే నీదేరా గంగులీ. ఎలాగా మాట్లాడారు? న్యూడ్గా వీడియోలు చేసేంతగా మాట్లాడారా? చెప్పాలి. నియర్గా బాగున్నాడు. మీ ఆయన అనేది ఏంటంటే 3 monthsకి మా ఆవిడ చేంజ్ అయిపోయిందండి, ఆవిడ బిహేవియర్ నాకు కనిపించింది అంటున్నాడు. పవర్ ఉంది మళ్ళీ. ఈ పవర్ తప్పించుకున్న దొంగ గంగులీ 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 గంగులీ. 3 నెలలు బాగానే నడిచిందంటే నాకు తెలియకుండా ఆమె చేసిన కొన్ని వివరాలు. అంటే 3 నెలలు ఏదో అక్రమ సంబంధాలు 30 మందితో పెట్టుకొని ఇప్పుడు ఎవరో ఒక ఆవిడతో 4 సంవత్సరాల నుంచి ఉంటున్నారట. ప్రేమించావా? ఇద్దరిని ప్రేమించాను. ఆ భార్యకి నచ్చినా నచ్చకపోయినా వాళ్ళ ఇంటి మీద గొడవ చేసింది. నచ్చిందా నచ్చలేదా ఏదో ఒకటే ఉంటది. పిచ్చోడి గటప్లో తిరుగుతున్న క్రిమినల్ 4 పీకి లైన్ లో పెట్టుకుంటారు. జైల్లో పెట్టారు, 15 రోజులు రిమాండ్ చేశారు. అయినా నువ్వు మారలేదు కదా. నీకేమన్నా సమస్యలుంటే నీ మెళ్ళో కొలిసి ఆడు ఒళ్ళో వేసి సమస్యలను బాబానాడు. గజనీ మహమ్మద్ టైప్ లో పోరాడానండి, ఇక నా వల్ల కావట్లేదు. అది ఆయన ముసలోడైనా కానీ ఆగట్లేదు. నేను 8 మందిని లవ్ చేశాను రా, ఎవరు నాకు ఇవ్వలేదే. అసలు అమ్మాయిలంటే అందరూ నొక్కాడమే కానీ ఇవ్వడం నేను ఎప్పుడు చూడలేదే. చేసుకోవాలని ఎవరిని అన్నారా? ఇప్పుడు ఆ న్యాయం మమ్మల్ని చెప్పమంటారు చండాలంగానే? తొందరపడి కాల్సేకు ముందు దూది పెట్టుకొని అక్కడ పెట్టుకుంటే వినపడకపోవడం కాదు, నువ్వే పైకి. ఇంకేదైనా ఉంటే చూస్తాం, ఇవ్వండి. నా పర్సనల్ మొబైల్ అలా ఇవ్వగలను. అది అయిపోయి ఇంకా ఆడపిల్లతో కూడా అతను ఫోటోలు తీసుకున్నారు. ఇతను సిగ్గుమాలినోడు అయితే కనుక ఆ అమ్మాయిని ఏ కేటగిరీలో అతను ఎలాంటి వాడు అనేది తెలియదా? అంటే మనిషి కరెక్టా కాదా? ఇంట్లో మనిషేగా. పని పాట లేకుండా అవ్వారాగా తిరిగే రోజుల్లో ఒక అందమైన అమ్మాయిని చూశాను. ఓకే అండి, చాలు. ఒక్కసారి పెట్టించుకుంటావా? చిచ్చి ఏదో రాంగ్ డైలాగ్ చెప్పినట్టున్నా. సింపుల్ గా అలవాటు అని కాదు మేడం, నేను చెప్పినట్టు అస్సలు విన్నాడు మేడం. అసలు నన్ను అసలు పట్టించుకోనే తీసుకెళ్లి పోలీసులు కప్పు చెప్పావనుకో మళ్ళీ వదిలేస్తారు, వాళ్ళ పట్టుకుంటారు. మన నిజం చెప్పినా మనల్ని అరెస్ట్ చేస్తారు. ఎవరు మ్యారేజ్ అతుందా? ఇటువంటి మళ్ళీ ఏంట్రా మీ మధ్య బూత్ మెసేజ్లు ఉన్నా మేము యాక్సెప్ట్ చేస్తాం, ఎందుకంటే ఓపెన్ గానే తెలిసినాయి. వచ్చి చచ్చావు కదరా, ఎవడరా నువ్వు? వినదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు వినరు. ఫ్యామిలీ మొత్తం ఉండొచ్చా? మీ ఫ్యామిలీ ఏంటండి, అండర్స్టాండింగ్ ఉంటే పక్కింటి ఫ్యామిలీ కూడా ఉండొచ్చు. దద్దం ఎవరనంటే అతనే డ్రింక్ దాచిపెట్టాడు, సిగరెట్ దాచిపెట్టాడు, ఏవో ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు దాచిపెట్టాడు, ఆఖరికి ఇది కూడా దాచిపెట్టమని చెప్పి నువ్వు అతన్ని బహిరంగంగా అడుగుతున్నావు. ప్రేమ కథ వినే ఓపిక ఎవ్వరికి లేదమ్మా. అయినా నువ్వు అనేది ఇంత దారుణంగా సిగరెట్లు, మందు, ఆన్లైన్ బెట్టింగ్లు, నా ఆస్తి మొత్తం ఇది చేస్తుందని. అంత పెద్ద గొప్ప బాబాని తెలియక వట్టి చేతులతో వచ్చాను సార్. సార్ వెళ్ళి ఒక టెంకాయ తీసుకొస్తాను సార్. 3 months తర్వాత కొన్ని బయటపడ్డాయి. అంటే తను మందు తాగడం, సిగరెట్ తాగడం, ఇలాంటి చాలా చాలా చేసింది తను. సార్ ఈ మధ్య మమ్మల్ని వదిలేసి పొలిటిషియన్ నెంబర్ తిరుగుతుంది సార్. గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుగున్నట్టు నేను అడిగానా? మీరు పెళ్లి చేసుకున్నారా, పెళ్లి చేసుకోబోతున్నారా అని నేను అడిగానా? భయపడ్డావు కదా. నోరు మూసుకొని సర్దుకోండి, సర్దుకోలేకపోతే బయటకు వచ్చి కేసులు వేసుకొని ప్రశాంతంగా బతకండి అంటాం. మీరు గమ్మని చెప్పైతే మీకు చాక్లెట్లు, ఐస్ ఫ్రూట్లు, బిస్కెట్లు, జీళ్ళు కూడా కొనపడతాం రా. ఈ కాంట్రాక్ట్ ముందే అనుకున్నారా? మన ఇద్దరం పెళ్లిళ్ళు చేసుకోవద్దు, ఊరికే మాటల వరకు. అడిగానా నిన్ను? షాక్ కొడుతుంది కదా అని కరెంట్ పట్టడం మానేస్తావా? అలాగే పిల్లలు పుడతారని చెప్పి పెళ్ళాను కవినేని క్రొస్తం రురుస్త్. వింటున్నాం కదా, మా చెవులు ఏమన్నా కాలీఫ్లవర్ పెట్టుకొని కూర్చున్నావా ఇక్కడ? నువ్వు చెప్పిందల్లా వినడానికి. గొప్పతనం ఏంటో తెలుసా? నువ్వు ఈ రింగ్ పెట్టగానే నేను 10th క్లాస్ 95% పాస్ అయినాక అప్పటి నుంచి మా వీధిలో అందరూ అంటున్నారు. కాదు నాన్న, నీ పాత్ర ఏంటి అమ్మాయి జీవితంలో?
ఇచ్చిపోతావు కాబట్టి నువ్వు అన్నతో మెసేజ్లు వస్తావు, వాళ్ళందరికీ రిప్లై ఇస్తావు, పులిహోర కలుపుతూ ఉంటావు చెప్తున్నా. దానికన్నా వేరే ఆడదాన్ని తీసుకొచ్చి దాని పక్కలో పడుకుంటాను నీకు ఓకే అంటే కనుక చంప చెల్లి అనిపిస్తుంది. నే ముఖానికో ప్రేమ పెళ్లి దానికో ఫ్లాష్ బ్యాక్. నువ్వు ఆ ఇంటికి ఎందుకు వెళ్ళావు తల్లి? అతని రూమ్ కి ఎందుకు వెళ్ళావు? అక్కడ కలుసుకోవడానికి వెళ్ళింది ఎవరు? కొత్త వ్యక్తి? నువ్వు కొత్త వ్యక్తి? భర్తని ఇతను తమ్ముడు అంత టెన్షన్ పడుతున్నావు? ఏం లేదు లేవే, ఆ బాలరాజు గారు ఇప్పుడు నా కోసం వస్తాడు, నేను లేనని చెప్పివే. అదేంటి రెండో పెళ్లి చేసుకుంటానికి ఏం కేసు కాదా మేడం? ఇప్పుడు వేసుకోమ్మా, అదే కదా నీకు ఆయుధం ఇచ్చాము. నీకు థ్యాంక్ యూ, నన్ను బాగా ఎంకరేజ్ చేసావు, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇది మీ బ్లెస్సెస్ నాకు ఇంకా బాగా లభించాయి. వాళ్ళు తిడుతుంటే బ్లెసెస్ అంటావే. మీ ఆయనకి వాళ్ళ సొంత వాళ్ళ మీద పడ్డాడు వచ్చి అడిగిండు సామాన్ అయిపోయినా తేడు ఉద్దరు తీసుకురా అంటాడు, ఉద్దరు ఇయ్యలేరంటే నా పేరు చెప్పుకో. మంచి మంచి కూరగాయలు ఎవరు తీసుకొస్తారో దోసకాయ చూసినప్పుడు నీ ముఖం గుర్తుకొస్తుంది. హ్యాపీగానే ఉన్నాడు. ఆ అమ్మాయి కూడా చాలా సాటిస్ఫైడ్ గా ఉంది. నువ్వు కచేరీలోకి ఇట్లా తాళం వేసేటోడివా? అదిగో అక్కడే పొరపాటు పడ్డారు. ఆవిడకి రావడం ఇష్టం లేదు కదా, అలాంటప్పుడు ఏం చేస్తావు? వచ్చేసింది ఉండటం ఇష్టం ఉండగా పర్మనెంట్ గా రావు. దానికి విడాకులు ఇచ్చేసి నేను ఒక అమ్మాయిని ప్రేమిద్దాం అనుకుంటున్నారా? మరి పల్లుడా, పావల బిల్ల పాత పిల్లం రెండు పనికిరావురా. ప్రాబ్లమ్స్ మీతో షేర్ చేస్తుంది. హస్బెండ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, 2 years పాప. గుళ్ళో ఆ పాటలేంట్రా? దేవుడు పాటలు పెట్టరా అంటే ప్రేమ పాటలు పెడతావా? అంటే ఒకసారి ఏంటో చూద్దాం. ఇవి జోవులో దొరికినాయి మేడం. మేము సరుకులు గవర్నమెంట్ డబ్బులు ఇచ్చింది, నేను జంప్ అయిపోయాను. బ్యాకట్లాడుకొని తమిళనాడు సాయంత్రం ఒక క్వార్టర్ వేసి ఇంటికి వెళ్తాను. ఎందుకు లేట్ అయిందని గేదె గుంత వేసుకుని అడుతుంది. ఇప్పుడు పిల్లలు అల్లాలు ఆడుకుంటారు, మీరేం చేస్తారు మధ్యలో? ఫాలోవర్స్ ఫ్రెండ్స్. నువ్వు చిల్లర్ కానీ నీకు ఫాలోవర్స్. నువ్వు పెద్ద చిల్లర కావాలని అందరూ చేసే కానీ నువ్వు కానీ అడుగు. సరే, కొన్ని లక్షల ముందు ప్రేక్షకుల ముందు ఈ రోజు చెప్తున్నావు కదా అన్నా చెల్లెలు అని చెప్పి, ఆ రోజు కూడా అన్నా చెల్లెని చెప్పొచ్చు కదా. భార్య ఆంటీ పిలిస్తే నువ్వు వెళ్ళి ఏం చేయకుండా ఒక అవలపుకొని లెక్క రిటర్న్ వచ్చేసినావంట. నుంచి పిల్లలు పుట్టట్లా ఈయన ద్వారా పుడతారు. సో సరే, మీరు మీకేం కావాలి, ఏ న్యాయం కావాలి మీకు? మీరే చెప్పాలి సార్. మేమేం చెప్పలేము. ఇన్నాళ్ళు మనం ఆడదని నమ్మిన లైలా ఆడది కాదు, మగాడు. నా కళ్ళారా చూశాను. అది చేసినట్టుగా అయితే ఏం అనిపించట్లేదమ్మా. అయ్యో ఇన్ని కాదంటే లవ్ చేసి 3 మ్యారేజ్లు చేసుకుని 2 డైవర్స్ ఇవ్వడమేనా ప్రేమ అంటే? వాడేట్రా ఒక్కలకి అట్టయిపోయాడు. లేదు కదా, మేము ఫ్రెండ్లీగానే ఉంటాం, పెళ్లి అయితే చేసుకోమని మాకెందుకు చెప్తున్నాం? ఇడుపుకి పెద్ద కొంత సొంత ఎదవనామట ఏ మొట్ట రాజు బిడ్డంగండి పెద్దగా మాట్లాడాడు. వేరే వాళ్ళు అయితే చెప్పు తీసుకు కొట్టేవాళ్ళు. డ్రింక్ రాడు. ఇది వర్కౌట్ అయ్యే వ్యవహారం కాదు. ఇది నేను చూడలా. మొహం పగిలిపోద్ది. ఏం వాగుతున్నావు పక్కన మొగుడిని కూర్చోబెట్టుకొని? వీళ్ళు పెట్టాల్సిన వాళ్ళు ఏంటదే రింగు. మగాళ్ళు 100 మందితో ఆడలతో తిరుగుతున్నా కూడా ఓకేనా? నిద్రపు సలహాలు మేము ఇవ్వము, మీరు రిలాక్స్ ఉండండి అమ్మ. తప్పు చేయని వాళ్ళు ఎవరైనా కానీ పాపా పెట్టేస్తా. ఇక్కడతో ఆపేసేయండి. ఎందుకంటే ఈ యాంగిల్లో వెళ్ళే పంచాయతీల వల్ల మీ పరువు పోద్ది, మీ ప్రొఫెషన్ దెబ్బతింటుంది. నీ ఇమేజ్ కి స్టూడెంట్ ఏందన్నా ఏమన్నా నమ్ముతారే? కథ కాదు జీవితం కార్యక్రమాన్ని అందరికన్నా ముందుగా మీరు చూడాలి అనుకుంటున్నారా? ఒక నిర్ణయించుకుని వాళ్ళతో కాపురం చెయ్యి. సో మరో సమస్యతో మళ్ళీ కలుద్దాం. ఎందుకు అడుగు తింటానికా? ఈ యొక్క వీడియో మీకు నచ్చకపోయినా ఒక నవ్వు నవ్వండి, నచ్చితే ఇంకా సంతోషపడండి. ఇంకా నచ్చే విధంగా మేము చేస్తాం. సో ఈ యొక్క వీడియో చూసిన వాళ్ళు వేసుకోండి, ఒక్క లైక్ షేర్ వేసుకోండి. నా సామిరంగా మంచి మిరపకాయ బజ్జీ లాగి తిన్నట్టు ఉండాలి.